హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్స్ అనేటివి స్టార్ట్ అయినాయన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తక్కువ స్టాంప్ డ్యూటీ ఫీజుతో అయితే ఈ యొక్క వారసత్వంగా వచ్చినటువంటి వ్యవసాయ భూములకు మాత్రమే, మీకు మళ్ళీ చెప్తున్నాను, వ్యవసాయ భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్స్ అనేటివి ప్రారంభించిందనమాట. సో ఈ రిజిస్ట్రేషన్స్ అనేటివి ఎలా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేయించాలి, ఈ వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఫ్రెండ్స్, ముఖ్యంగా ప్రభుత్వం నుంచి గత 3 నెలల క్రితమే ఈ యొక్క వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అప్పట్లోనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి చేస్తాము, సులభతరంగా ఉంటుందని చెప్పింది. కాకపోతే వివిధ రకాల టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్స్ అనేవి జరగలేకపోయాయి అన్నమాట. ఇప్పుడు తాజాగా సబ్ రిజిస్టర్ ఆఫీస్కే వెళ్ళి మీరు ₹100 నుంచి ₹1000 మధ్యలో స్టాంప్ డ్యూటీతో అయితే మీ యొక్క వారసత్వంగా వస్తున్నటువంటి భూములను మీ పేర్ల మీదకైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, చట్టబద్ధంగా ఉంటాయని చెప్పి చెప్తుందన్నమాట. అయితే ఇక్కడ మనకు కొన్ని నిబంధనలు అయితే విధించింది. ఈ వారసత్వ భూములు అనేటివి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇవి తప్పనిసరి అని చెప్పారనమాట. వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఈ స్టాంప్ డ్యూటీ కూడా ఎలా వస్తుంది అంటే ఎవరికి ₹100 ఎవరికి ₹1000 ఇస్తారని చెప్పి అనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. మీకు పూర్తి వివరాలు ఇంకా వివరంగా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. మీకు వివరంగా తెలుగులో ఉంటాయి, ఒకసారి చదువుకోండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సమాచారం వచ్చినప్పుడు వెంటనే నేను మీకు వివరంగా టెలిగ్రామ్ ఛానల్లో ముందు మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తానన్నమాట. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్స్ అని అంటున్నారు కదా. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్స్లో భాగంగా చాలామందికి కూడా ఒక డౌట్ అనేది రావచ్చు. మా తాతగారికి ఇలా ఇల్లు ఉంది, ఇలా పొలం ఉంది, ఇలా ఒక ఖాళీ స్థలం ఉంది, దాన్ని మేము పంచుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారనమాట. ఇక్కడ కేవలము ఈ యొక్క ₹100 నుంచి ₹1000 స్టాంప్ డ్యూటీ ఫీజు అనేది కేవలము వ్యవసాయ భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్స్ అనేవి చేస్తున్నారనమాట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ తాతగారి ఆస్తి ఒక 5 ఎకరాలు ఉందనుకోండి. ఆ 5 ఎకరాలని ఒక ముగ్గురు వారసులు కనుక ఉన్నట్లయితే వాళ్ళు సమానంగా పంచుకోవాలన్నమాట. సమానంగా పంచుకునే దానికి సంబంధించి అదేవిధంగా ఆ వారసత్వ భూమిని వారి పేర్ల మీద, వారసుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి సంబంధించి వచ్చారనుకోండి, సమానంగా అయితే పంచుకోవాలని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే కొన్ని నిబంధనలు అయితే విధించింది గవర్నమెంట్. వాటి గురించి ఫస్ట్ తెలుసుకుందాం. తర్వాత ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది మనం తెలుసుకుందాం. నిబంధనలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ నిబంధనలు చూడండి. వారసత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే వారసత్వ భూమి యజమాని మరణించి ఉండాలి. అంటే ఇక్కడ మీ తాతగారు మరణించి ఉండాలన్నమాట. ఓకేనా. వారసత్వ భూమిని అనేది పొందాలంటే నెక్స్ట్ వారసుల పేరు మీద ఎలాంటి వీలునామా లేని వ్యవసాయ భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరపబడుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీ తాతగారు నా యొక్క కొడుక్కి ఇంత వీలునామాలో ఇంత పొలం అనేది వెళ్ళాలి, ఇట్లా రాసి ఉండకూడదు అనమాట. ఎలాంటి వీలునామాలు లేకుండా ఉన్నటువంటి భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అనమాట. ఓకేనా. వారసులు భూమిని పంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక అంగీకార పత్రంపై పంచుకున్న భూమి వివరాలతో పాటు సాక్షుల సంతకాలు తప్పనిసరి ఉండాలని చెప్తున్నారు. ఓకేనా. ఈ నిబంధన చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో గొడవలు కాకుండా మీరు సమానంగా పంచుకుంటాము, మేము ఒప్పందం ప్రకారమే మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము, పెద్దోడికి ఇంత, నడుపోడికి ఇంత, లాస్టోడికి ఇంత అని చెప్పని మీరు భూములను పంచుకొని నీట్గా వివరాలు అనేటివి ఒక అంగీకార పత్రంపై రెడీ చేసుకొని సాక్షుల సంతకాలు అనేటివి పెట్టించి రిజిస్ట్రేషన్స్కి అయితే వెళ్ళాలన్నమాట. ఈ అంగీకార పత్రం చాలా అవసరం. ఎందుకంటే ఒకరు ఇద్దరుంటే ఖచ్చితంగా అంగీకార పత్రం ఉండాలన్నమాట. ఒకరు ఉంటే సింపుల్గా అయిపోతుంది అనమాట రిజిస్ట్రేషన్. నెక్స్ట్ వచ్చేసి పార్టిషన్ డీడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని చెప్తున్నారండి. ఈ యొక్క పార్టిషన్ డీడ్ రిజిస్ట్రేషన్స్ అనేటివి మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే చేస్తారనమాట. దాన్ని చేయించుకోవాలి. మ్యూటేషన్ ఉంటే సరిపోదు అనమాట. మ్యూటేషన్ వల్ల ఇక్కడ యూజ్ ఉండదు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని వారి యొక్క కుటుంబ సభ్యుల ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఆధారంగా మ్యూటేషన్ చేసుకొని అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇలా చేయడం వల్ల అయితే మీకు ఫ్యూచర్లో చట్టబద్ధమైన హక్కులు అనేవి మీ యొక్క వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి మీద అయితే ఉండదని చెప్పి ప్రభుత్వం తక్కువ ఫీజు స్టాంప్ డ్యూటీ కనుక పెట్టినట్లయితే ఎంతో కొంత ప్రభుత్వానికి కొంచెం అమౌంట్ అనేది వస్తుంది. అలానే ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయదారుల యజమానుల యొక్క పూర్తి వివరాలు అప్డేట్ అవుతాయన్నమాట. వారసుల పేరు మీదకి చట్టబద్ధంగా కూడా ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళకి బెనిఫిట్స్ అయితే వస్తాయని చెప్పి ఈ యొక్క స్కీమ్ని అయితే ప్రభుత్వం అయితే లాంచ్ చేసింది, ఈ ప్రోగ్రామ్ని. ఓకేనా. కాబట్టి నిబంధనలు అనేవి తెలుసుకున్నారు మీరు. ఈ నిబంధనలు కన్ఫామ్గా ఉండాలన్నమాట రిజిస్ట్రేషన్స్కి వెళ్ళే ముందు.
సో ఖచ్చితంగా అంగీకార పత్రం ఉండాలండి. ఒకరు ఇద్దరు ఉంటారు ఖచ్చితంగా వారసులు. సో వాళ్ళు అంగీకారం ప్రకారమే ఈ యొక్క భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇద్దరి అనుమతి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఇద్దరి అనుమతి కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? వారసులు ఎంతమంది ఉంటే వారందరి అనుమతి కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో గతంలో వచ్చేసి మనకు ఒక 3 మంత్స్ బ్యాక్ అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి సో ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. కాకపోతే గ్రామ వార్డు సచివాలయాల అధికారుల ద్వారా అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేటివి సక్రమంగా జరగలేదు, వాయిదా అయితే పడిపోయిందనమాట. ఇప్పుడు తాజాగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ద్వారా అయితేనే మేము ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేటివి చేసేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మీకు దగ్గరలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి అయితే వెళ్ళి ఇక్కడ మనకు స్టాంప్ డ్యూటీ కూడా చాలా తక్కువ విధించారండి. 100 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో స్టాంప్ డ్యూటీ అయితే ఉంటుందన్నమాట. అది కూడా ఎలా ఇస్తారంటే ఇప్పుడు మీకు వారసత్వంగా వచ్చినటువంటి ల్యాండ్ వాల్యూ వ్యవసాయ భూమి మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, వ్యవసాయ భూములకు మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి చేస్తున్నారనమాట. ఇక్కడ 10 లక్షల లోపల కనుక ఆ ల్యాండ్ వాల్యూ కనుక మీకు వారసత్వంగా వచ్చినట్లయితే మీకు స్టాంప్ డ్యూటీ అనేది సో 100 రూపాయలు అయితే ఇస్తారనమాట. లేదు 10 లక్షల కంటే ఎక్కువ వాల్యూ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ లెక్కల ప్రకారం 10 లక్షల కంటే ఎక్కువగా కనుక ఉన్నట్లయితే 1000 రూపాయల స్టాంప్ డ్యూటీ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఇలా స్టాంప్ డ్యూటీ అనేది పే చేయాలి. సో అదేవిధంగా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందించాలన్నమాట. తగిన డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాలి. సో వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సమర్పించాల్సినటువంటి డాక్యుమెంట్స్లో కనుక చూసుకున్నట్లయితే సో చట్టబద్ధమైన భూమి వివరాలు అంటే మీ యొక్క వారసత్వంగా వచ్చినటువంటి భూమికి సంబంధించినటువంటి ఈ యొక్క పట్టాదారు పాస్బుక్లు, అదేవిధంగా 1B అడంగల్స్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట. అలానే వారసత్వ ధృవీకరణ పత్రం ఇది కంపల్సరీగా ఉండాలండి. సో ఇది ఉంటేనే మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి అవుతాయన్నమాట. నెక్స్ట్ పట్టాదారు పాస్బుక్, ఆ పొలానికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు. ఈ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు ఎవరు అంటే ఎవరైతే వారసులు ఉంటారో వారు ఈ యొక్క భూమిని పంచుకోవాలనుకుంటున్నారు కదా, సో వారి యొక్క ఆధార్ కార్డులు కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ కుటుంబ సభ్యుల అంగీకార పత్రం. ఈ అంగీకార పత్రము చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది ఉంటేనే మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఒకరికి తెలియకుండా ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, ఫ్యూచర్లో గొడవలు, కోర్టు కేసులు ఇలా జరుగుతాయన్నమాట. సో అంగీకార పత్రం కంపల్సరీ అని అడుగుతుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ రికార్డ్ అనేది కంపల్సరీగా అయితే అడుగుతుంది అనమాట ఈ యొక్క రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీసు. సో కాబట్టి అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా అయితే జరుగుతాయన్నమాట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. ఇక్కడ ఫీజు అనేది మీకు వివరించాను. సో ఎక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చెప్పాను అనమాట. ఇలా వారసత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. కొన్ని లాభాలు కూడా ఉన్నాయండి. చాలా తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనకు మామూలుగా స్టాంప్ డ్యూటీ అనేది పొలం వాల్యూలో 1% అనేది తీసుకునే వాళ్ళు అనమాట స్టాంప్ డ్యూటీ. అది ఇప్పుడు చాలా అంటే చాలా తగ్గిపోయింది కాబట్టి ఇదే మంచి అవకాశము రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోండి. సో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో కుటుంబాల మధ్య సో ఎలాంటి విభేదాలు భూమి విషయంలో ఉండవని చెప్పి చెప్తున్నారు. సో మ్యూటేషన్ అనేది ఆలస్యం కాకుండా సో వెంటనే మ్యూటేషన్ అనేది జరిగిపోతుంది. ఎందుకంటే ఆన్లైన్లో రికార్డు ఉంటే వెంటనే మీకు మ్యూటేషన్ అనేది జరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం అందించినటువంటి స్టాంప్ డ్యూటీ ఫీజు అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి సో వెంటనే చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు వెంటనే త్వరపడండి. సో ఇంకా మీకు కొన్ని రకాల డౌట్స్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు వివరంగా అందించాను చూడండి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కొరకు అవసరమైన పత్రాలు కూడా చెప్పారు. ఆధార్ కార్డు, వారసత్వ ధృవీకరణ పత్రము, సో భూమికి సంబంధించినటువంటి ఆర్ఓఆర్ రికార్డు లేదా పట్టాదారు పాస్బుక్ లేదా మరణ ధృవీకరణ పత్రం అంటే మీ తాతగారు చనిపోయి ఉంటారు కదా, సో వారి యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అవసరం అవుతుందని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా అన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళండి. సో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అయితే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. మీ యొక్క వారసత్వ భూమి మీ యొక్క భూమికి అయితే మీరు రిజిస్ట్రేషన్ పొందే మంచి అవకాశం అనమాట. సో ఎంత త్వరపడితే అంత త్వరగా మీకు రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి అనమాట. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనేది ఉంటుందన్నమాట ప్రతి గవర్నమెంట్ సర్వీసులలో. సో ముందుగా వెళ్ళినటువంటి వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది, వెంటనే వెళ్ళి చేయించుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అదేవిధంగా ఈ యొక్క వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ సంబంధించిన వివరాలు అయితే ఉంటాయి. ఇప్పుడు నేను చూపించినటువంటి టాపిక్ అంతా కూడా ఇస్తున్నాను, ఒకసారి విజిట్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ముందుగా వచ్చినప్పుడు మీకు వివరంగా తెలియజేస్తూ ఉంటాను ఈ విధంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.